అందరికి నమస్తే. నయీం గ్యాంగ్ మళ్ళీ వస్తుందా? ఎందుకంటే అక్కడక్కడ వాళ్ళ జాడలు మళ్ళీ బయటపడుతున్నాయి. వరంగల్లో పెద్ద టెన్షన్ అయిపోయింది. నయీం ఇప్పుడు చనిపోయి 6 ఏళ్ళు అయిపోయింది. కానీ నయీం మనుషులు ఇంకా ఉన్నారు. నయీం మనుషులు ఇంకా జనాలు తిరుగుతున్నారు. అక్కడక్కడ ఆ నయీం చనిపోయిన తర్వాత బయటపడితే అప్పుడు ఏదో అయినాయి, కేసులు అయినాయి, కొంతమంది జైలు పోయినారు, వచ్చారు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వరంగల్లో జరుగుతున్న సేమ్ నయీం గ్యాంగ్ ఎట్లా చేస్తుందో భూదందాలు, సెల్మెలు చేయడం, ఏదైతే వివాదాస్పదం ఉంటుందో దాన్ని వేసేయడం, దాన్ని తీసి ఇంకోరికి అమ్మడం, వీళ్ళకి తెలియకుండా ఇట్లాంటివన్నీ చేస్తున్నారంట. అక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి. దాంతోనే మళ్ళీ నయీం గ్యాంగ్ వచ్చిందా, మళ్ళీ నయీం గ్యాంగ్ యాక్టివ్ అయ్యిందా? ఎందుకంటే అప్పుడు కూడా నయీం బతుకున్నప్పుడు కూడా వాళ్ళు చేసిన దందాలంతా కూడా నల్గొండ జిల్లా, కరీంనగర్, వరంగల్ జిల్లా, ఈ 3 జిల్లాల్లో టార్గెట్. వాళ్ళ మనుషులు చాలామంది ఉన్నారు. ఇంకా ప్రభుత్వం మరి ఆ గత ప్రభుత్వంలో ఆయన ఎన్కౌంటర్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు తెలియదు. నిజానికి నయీంని పెంచి పోషించింది కాంగ్రెస్, టీడీపీలే. మన తెలంగాణలో నయీం పెంచి పోషించింది టీడీపీ, కాంగ్రెస్. పోలీస్ ఆఫీసర్లు కూడా సహకరించారు, వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు దానిలో. అయితే ఈ మధ్య కొన్ని బయటపడే ఏంటంటే ఎన్ఐటి సమీపంలోనంట సుమారు ఎకరం భూమిని కొందరు ఆక్రమించేసారంట. బాధితులు పోలీసులకు ఆశ్రయించారంట వాళ్ళు కూడా. ఇంకోటి ఏంటంటే హన్మకొండ గోపాలాపురం రోడ్డులో ఓ చిట్ ఫండ్ కంపెనీ ప్రధాన కార్యాలయం సమీపంలో సుమారు 2000 చదరపు గజాల భూమి మీద కన్నేసి కబ్జాలు చేశారట. తర్వాత లష్కర్ సింగారంలో ఒక ప్రముఖ బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో 2000 నుంచి 2500 గజాల వరకు స్థలాన్ని కబ్జా చేశారంట. వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి పోయారంట. కొన్ని నెలల నుంచి అక్కడనే నివాసం ఉంటున్న 2 కుటుంబాలకు చెందిన వారు మాది భూమి అని వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయినరు. మాకు పత్రాలు ఉన్నాయంటూ కొందరు ఆ స్థలంలో అడ్డా వేశారు. ఇప్పుడు దీంతో వారం రోజులుగా అక్కడ రోజు కొట్టాడే జరుగుతున్నాయంట. తర్వాత కేయూసీ పరిధి గుండ్ల సింగారంలో ఓ గ్యాంగు భూములు ఆక్రమించడం వివాదంగా మారింది. చింతగట్టు, ఎర్రగట్టు ప్రాంతాల్లోని భూములు కబ్జాకు గురైనట్లు ఫిర్యాదులు పోలీస్ స్టేషన్కి వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఠాణాల చుట్టూ తిరిగినా ఫలితం ఉండడం లేదంటున్న బాధితులు వరంగల్ పోలీస్ కమిషనర్ కూడా పోలీస్ స్టేషన్లో కూడా పట్టించుకుంటలేరంట మరి అట్లాంటి కేసులని. మరి ఏం జరుగుతుందో. పోలీసు ఉన్నతాధికారులు భూదందాలు, భూ కబ్జాలు చేసే ముఠాలు, గ్యాంగుల కట్టడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని వరంగల్ జనమంతా కూడా కోరుకుంటున్నారంట. అసలు ఏం జరుగుతుంది? మళ్ళీ నయీం గ్యాంగ్ యాక్టివ్ అయిందా? మళ్ళీ నయీం గ్యాంగ్కు ఏమన్నా పోలీసులు సహకరించే ప్రయత్నాలు చేస్తున్నారా? వాళ్ళంతా ధైర్యంగా వచ్చి మళ్ళీ కబ్జాలు ఎందుకు చేస్తున్నారు? పోలీస్ స్టేషన్లు ఎందుకు పట్టించుకుంటలేరు? మళ్ళీ వీళ్ళు కమిషనర్ ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరగాల్సి వస్తుంది? ఈ మధ్యకాలంలో కొంతమంది పార్టీలో పెద్దలకు అతి దగ్గరగా ఉండేవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళంట అప్పట్లో చాలామంది పేర్లు విన్నాం. నయీం అతి ముఖ్య అనుచరులు, ఆ అన్న ఈ అన్న అని పేర్లు విన్నాం. వాళ్ళ డంపులు కూడా దొరికినాయి అని అన్నారు అప్పట్లో. వాళ్ళ ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ చేస్తున్నారంట హైదరాబాద్లో. నయీం అనుచరుల సహాయంతో వాళ్ళ అండదండలతో సెటిల్మెంట్ చేస్తున్నారు. కొంతమంది పార్టీలో, ప్రభుత్వంలో అతి ముఖ్యమైన వారి అన్నదమ్ములు అని చెప్తున్నారు. నిజం, ఇది చర్చ ఉంది. ఒక ఆఫీస్ కూడా తీసుకున్నారంట, ఎక్కడనో ఆఫీస్ కూడా తీసిరంట వాళ్ళ ఆధ్వర్యంలో. పెద్ద ఆఫీస్ తీసి రోజు సెటిల్మెంట్ అవుతున్నాయంట ఆఫీస్లో, ఆ ఎలిమినరీ ఏరియాలో. మరి ఏం జరుగుతుంది అంటే మళ్ళీ నయీం గ్యాంగ్ను యాక్టివ్ చేస్తున్నారు ఆ ప్రభుత్వంలో కొంతమంది. మళ్ళీ జనాల మీదకి తోలే ప్రయత్నం నడుస్తుందా? ఏమవుతుంది? ఈ విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు రక్తం తాగుతారు ప్రజలది. ఇప్పుడు వరంగల్లో మనకు కనిపిస్తుంది. వరంగల్లో వాళ్ళంతా పోలీస్ స్టేషన్ పోతున్నారు. ఇంకా ఎక్కడెక్కడ జరుగుతుందో తెలియదు. హైదరాబాద్లో సెటిల్మెంట్ జరుగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా నయీం గ్యాంగ్లోని కొంతమంది ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన అన్నదమ్ములతో కలిసి సెటిల్మెంట్ చేస్తున్నారు. ఇది ఓపెన్గా జరుగుతున్న టాక్, రియల్ ఎస్టేట్లో జరుగుతున్న టాక్. ఇది రియల్ ఎస్టేట్ రంగంలో అసలు ఆ నయీం గ్యాంగ్తో వీళ్ళకి ఏం పని పడ్డది? నయీం గ్యాంగ్ వీళ్ళెందుకు కలుపుకొని చేస్తున్నారు? వీళ్ళకు నయీం గ్యాంగ్ అంటే ఎప్పుడు నుంచి అదే పని ఉన్నారు, వీళ్ళకి ఏం పని పడ్డది నయీం గ్యాంగ్తోనా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నేను ప్రజలకు చెప్తున్నా. మీ భూములు ఎక్కడన్నా కబ్జా అయినట్టు కనిపిస్తే మీరు అర్జెంట్గా పోలీస్ స్టేషన్ పోండి. పట్టించుకోకపోతే కమిషనర్ కార్యాలయం చేరండి. లేకపోతే మళ్ళీ గ్యాంగ్ ఏదో చాప కింద నీరు లాగా పోతుందా అన్న అనుమానం కలుగుతుంది. ఈ విషయంలో ప్రజలు అలర్ట్గా ఉండాలి. ప్రభుత్వం ఎందుకు మళ్ళీ ఆ బ్యాచ్ని ఎందుకు ప్రోత్సహిస్తుంది? పోలీసులో ఒక వర్గం ఎందుకు మళ్ళీ నయీం గ్యాంగ్ను తెర మీద తీసుకొస్తున్నారు? మళ్ళీ నయీం గ్యాంగ్ లాంటి మనుషులను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారని చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రభుత్వ పెద్దల్లోని కొంతమంది అన్నదమ్ములు ఎందుకు మళ్ళీ వాళ్ళని ఆశ్రయించి వాళ్ళని చేరువదీసి వాళ్ళ ఆధ్వర్యంలో సెటిల్మెంట్ చేస్తున్నారు చాలా ఇంపార్టెంట్. అసలు దీన్ని ఎవరు పట్టించుకోవాలనో తెలియదు. కంచే చేను మేస్తే అన్నట్టు వీళ్ళే ఆ పని చేస్తే ఇంకెవరు పట్టించుకుంటారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.